హలో! ఈ సీడ్స్ నుంచి లోటస్ ఫ్లవర్స్ ఎలా వస్తాయో తెలుసుకుందాం రండి అక్క చెల్లెళ్ళు. ఈ సీడ్స్ అయితే నేను మీషో నుంచి తెప్పించాను. సీడ్స్ చూస్తే ఒక సైడ్ హోల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి హోల్ ఉండదు. హోల్ లేని చోటు మేము ఏం చేయాలి అంటే అది స్క్రబ్ చేసేది పేపర్ ఉంటుంది కదా, లేకుంటే మన ఇంట్లో దగ్గర అది గీకడానికి ఒకటి ఉంటుంది కదా సిమెంట్ది, దాని మీద గీకాలన్నమాట. అది అవైలబుల్గా లేకుంటే ఎక్కువ గీకిన తర్వాత మనకి వైట్ అనేది ఒకటి వస్తుంది. అలా వైట్ వచ్చేంత వరకు మనం గీక్కోవాలి. నేను 1 నుంచి 3-4 వరకు తీసుకున్నాను లోటస్ సీడ్స్ అనేది. సో ఈ లోటస్ సీడ్స్ తీసుకున్న తర్వాత మనం ఒక దాంట్లో స్టోర్ చేయాలి. అంటే నా దగ్గర చిన్న గ్లాస్ అవైలబుల్గా ఉంది, దాంట్లో వాటర్ వేసేసాను. వేసి సీడ్స్ దాంట్లో వేసేసాను. చూడాలి 3-4 డేస్ తర్వాత అప్డేట్ ఎలా వస్తుందో. 3-4 డేస్ తర్వాత 4 డేస్ తర్వాత చూస్తే ఇలా మొలకలు వచ్చాయి. 3 సీడ్స్కి, ఒక సీడ్స్కి అయితే మొలక రాలేదు. సో నేనైతే చాలా హ్యాపీ. 3 సీడ్స్కి అయితే మొలకలు వచ్చాయి. మిగతాది అది సీడ్ ఖరాబ్ అయిపోయింది, అక్కడి నుంచే ఖరాబ్ అయ్యి వచ్చిందో మరి అయితే తెలియదు. నేను ఇది సీడ్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ మళ్ళీ 10 డేస్ ఆర్ 1 వీక్ తర్వాత దీని అప్డేట్ ఎలా ఉండాలో చూద్దాము. సో ఈ పగిలిపోయిన సీడ్ అయితే పక్కకు పాడేశాను. 1 వీక్ తర్వాత మళ్ళీ దీనికైతే చాలా పెద్ద మొలకలు వచ్చేసాయి. ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీంట్లో ఈ మొక్కలు వచ్చింది చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను. సో నా దగ్గర ఈ పాట్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ మొలకలు అనేటివి పెద్దగా అయ్యాయి కాబట్టి ఈ సీడ్స్ తీసుకొని దాంట్లో జాగ్రత్తగా పెట్టాను. మళ్ళీ చూడాలి దీనికి ఫ్లవర్స్ వస్తాయో లేదో, అది అప్డేట్ అయితే చూడాలి మనము. సో నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.